ఎవరు ఎప్పుడు ఏ విధంగా మార్చబడతారో, మారుతీయ పరిస్థితులు, జీవితాలు మారుతాయో మనకు తెలియదు. కాంగ్రెస్ వస్తుందని ఎవరు అనుకోలేదు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ కొంతమంది అనుకున్నారు, చాలా వరకైతే అనుకోలేదు. కానీ దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో కూటమి రావటం జరిగింది. తెలుగుదేశం అత్యధికమైన మెజారిటీతో దాదాపుగా 135 సీట్లు గెలుచుకోవటం జరిగింది. మరి జనసేన అయితే 20 పైనే, బీజేపీ అయితే 8 వరకని నేను వింటున్నాను. అలాగనే ఇంత అద్భుతమైనటువంటి మెజారిటీని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రజలు, అలాగనే నాయకులకి, గెలిచినటువంటి నాయకులకు, మరి ఎమ్మెల్యేస్కి, అలాగనే ఫామ్ కాబోతున్నటువంటి గవర్నమెంట్కి నా విషెస్ తెలియజేస్తా ఉన్నాను. నా బ్లెస్సింగ్స్, నా ఆశీర్వాదాలు వారికి తెలియజేస్తాను.